రికార్డింగ్. Hello guys, welcome back to the video. Welcome back to the channel Unprofessional Chatters. So the video lo Saket has been missed out. So we are back with our discussions about the matches that happened yesterday. చూసిన కరీంనగర్ redemption and ఇవాళ మన సిఎస్కే back to playoff race. విక్టరీ. యా. Yeah. కరోనా రిడెంప్షన్ దానికంటే ముందు సర్ప్రైజ్ థింగ్ మన రాజస్థాన్ ఆర్సీబీ మ్యాచ్ జైపూర్ లో జరుగుతుంది. అప్పటికే అనుకుంటున్నా మనోళ్ళు ఏది ఆర్సీబీ ఏవే మ్యాచెస్ అన్ని గెలుస్తుంది, హోమ్ మ్యాచెస్ అన్ని పోగొడుతుందని. Hmm. బాగానే గుంజుకొచ్చారు. అది కొంచెం పిచ్ సెకండ్ ఇన్నింగ్స్ కి మారింది. ఫస్ట్ ఇన్నింగ్స్ అవును, లో స్లో ఉంది కొంచెం. అవును, చాలా బాగా ఆడారు. యశస్వి జైస్వాల్ చాలా బాగా బాగా ఆడారు. ఆడారు. అవును, అవును, యశ్వి బాగా ఆడాడు. సాల్ట్ గడుపు వాడు అసలు తగ్గట్లే సీజన్ మొత్తం. వాడు ఏ పిచ్ అయినా వచ్చి ఒక 30-40 కొట్టి వెళ్తాడు ఆడు అంతే. అదే నాట్ కదా అవే. ఎక్సలెంట్ గా ఆడుతున్నారు అసలు. ఆడు లేకపోతే నిన్న కూడా తగ్గట్లే. కష్టమయ్యేదేమో ఆర్సీబీకి. లేకపోతే నేను కొంచెం కష్టం, ఎందుకంటే వాడే స్టాండ్. ఎందుకంటే నువ్వు ఒకటి గమనించావంటే సాల్ట్ గాడు కొంచెం అగ్రెసివ్ స్టార్ట్ ఇస్తుంటే, అగ్రెసివ్ కాదు ఒక మంచి స్టార్ట్ ఇస్తుంటే టైమ్స్ కొద్దీ అగ్రెసివ్ అవ్వచ్చు లేకపోతే నార్మల్ అవ్వచ్చు, అప్పుడు కొంచెం కోహ్లీ మావ కూడా పుంజుకుంటున్నాడు. ఇంకో 100 దాకా లేకపోతే కొంచెం వెళ్ళిపోతుంది స్కోరు. లేకపోతే కొంచెం కోహ్లీ మావ కింద నుంచి ఆడుకోవడం. ఎందుకంటే నువ్వు ఆ రోజు మన ఎవరితో మ్యాచ్ లో రన్అట్ అయింది, ఎవరితో మ్యాచ్ లో మావ అదే ఫిల్ సాల్ట్ గా రన్అట్ అయ్యాడు రీసెంట్ గా. మొన్న మొన్న ఎవరితో పంజాబ్ తో ఆడారు ఆర్సీబీ? అనుకుంటా కదా. అదే ఏదో హోమ్ గ్రౌండ్ లో. ఆ, యా, పంజాబ్ తో ఢిల్లీతో అనుకుంటా. ఢిల్లీతో సారీ. ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ. ఢిల్లీ కేఎల్ రాహుల్ కొట్టాడు. ఉమ్, ఆ దానిలో ఆ, కూడా చూడు మంచి స్టార్ట్ ఇచ్చాడు ఫస్ట్ వచ్చి. అవుట్ అయిన తర్వాత మొమెంటం మొత్తం తగ్గిపోయింది పడిక్కల్లో కోహ్లీ ఉండటం వల్ల. సో నిన్న వాడు ఏంటంటే కొంచెం లాండింగ్ ఉంటున్నాడు కదా, అదొక మేజర్ ప్లస్ అయిపోయింది వీళ్ళకి. ఉమ్, మళ్ళీ జోఫ్రా మంచి బౌలింగ్ పవర్ ప్లేలో. అవును. జోఫ్రా ఇలా సెట్ అయ్యాడులే, ఫస్ట్ మ్యాచ్ కొంచెం గట్టి పడిన తర్వాత నుంచి మంచిగా సెట్ అయ్యాడు. అవును. అయినా ఆడు ఎంత పెద్ద బౌలర్ వచ్చినా అని కొడుతున్నాడు, ఏం చేయలేము. అవును, ఏం చేయలేం శ్రీశాంత్ కదా. ఆడి కూడాను. మంచి ఫామ్ లో ఉన్నాడు, సాల్ట్ గడే వెళ్ళిపోతున్నాడు ఇంక దాంతోనే. అది వాడు ఎవరొచ్చినా. మంచి అగ్రెసివ్ స్టార్ట్ అవ్వడంతో కాస్త తర్వాత కోహ్లీ గానీ పడిక్కల్ గానీ వీళ్ళు కొంచెం చూసుకుంటున్నారు. కొంచెం వాళ్ళిద్దరిలో ఒకళ్ళైనా గ్రిట్ ఆడితే ఇంక పటిడార్ వస్తాడు కదా, పటిడారు లివింగ్స్టన్ కింద ఇంకా వాళ్ళకి హిట్టింగ్ బానే ఉంది. డేవిడ్ ఉమ్, గానీ జితేష్ శర్మ గానీ. ఓ ఇక్కడ దాకా ఉంది, జితే కృణాల్ పాండ్యా ఇట్లానే దాకా ఆడుతున్నాడు. హిట్టింగ్. అవును, అవును. నేను వచ్చి కొట్టెళ్ళిపోతాను, లాంగ్ ఇన్నింగ్స్ ఏమి ఉండదు ఉండదు అన్నట్టు ఆడుతున్నాడు జితేష్ శర్మ కూడా కొంచెం. అంతే. వీళ్ళిద్దరు మంచి ఇంకా మ్యాచ్. పటిడారు కొంచెం కొంచెం 150-140 మీద ఆడినా, మిగతా వాళ్ళు ముగ్గురు ఉన్నారు, అవును, నలుగురు ఉన్నారు ఇక్కడ కింద. అవును, అవును, వీళ్ళు అవును, నలుగురు అవును, పిచ్చగొట్టుడు కొడతారు. అవును, ఐదుగురు అవును, ఉన్నారు యాక్చువల్లీ. 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. అవును, అవును. పటిడార్ ఉన్న ఫామ్ కి స్పిన్ లో వస్తే గనక పటిడార్ కూడా గట్టి కొడతాడు ఆయన లేపుతాడు పటిడార్ గట్టిగా సిచ్యువేషన్ మంచిగా. కాకపోతే ప్రకారంగా ఆడుకుంటున్నాడు. కొంచెం చిన్న స్వామిలో అయితే ఇంకా అడ్వాంటేజ్. అంతే, అంతే, అంతే. కొంచెం కెప్టెన్సీ ప్రెషర్ కూడా ఉంటది కదా. సో అంటే కెప్టెన్సీ ప్రెషర్ ఉమ్, అంటే మరీ ప్రెషర్ ఏం కదా, కాకపోతే కొంచెం కొత్త కదా. సో మేబీ ఉమ్, దాని ప్రకారం అన్నట్టు కొంచెం. కానీ కెప్టెన్సీ బాగా చేస్తున్నారు. అంతే. అంటే మంచి సిమిలర్లీ మన రుతురాజ్ పంజాబ్ లో కదా, శ్రేయస్ అయ్యర్ ఆడినట్టు రజత్ పతిదార్ మంచి కొంచెం కెప్టెన్సీ. బ్యాటింగ్ స్టైల్లో అవును, 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 ఆ మాత్రం ఆడుకుంటున్నాడు అంతే. అవును, అవును. క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ మంచి మ్యాచ్ అంటారు చూడు, ఓవరాల్ గా. అట్లా తీసుకుంటున్నాడు. మరి వచ్చి అవును, కొట్టడం కాకుండా అవసరమైనప్పుడు 6 చేస్తాడు, 4 అవును, వేస్తాడు. కరెక్ట్. అంతే. అంతే. అదే కావాలి యాక్చువల్లీ అవును, ఆడి నుంచి. ఆర్సీబీ అవును, కప్పు అవును, గెలవాలంటే మనోడు ఆడాలి ఈసారి. అవును. వీడికి 11 కోట్లు 12 కోట్లు ఇచ్చారు ఆ హిట్ మేయర్ గడికి. వాడు ఒక్క ఇన్నింగ్స్ లేదు మా ప్రాపర్ ఇంపాక్ట్ అన్నట్టు. 6 గేమ్స్ అయింది, హాఫ్ వే త్రూ ద టోర్నమెంట్, ఆల్మోస్ట్ హాఫ్ వే త్రూ టోర్నమెంట్. వాడు ఒక్క వీళ్ళ ఇన్నింగ్స్ కూడా దాంట్లో సేవ్ ఏంటి, అవ్వట్లే. వీళ్ళ దాంట్లో బ్యాకప్ లేరు అసలు, చాలా వర్స్ట్ గా ఉంది. లేదు, వాళ్ళకి చెప్తున్నా కదా నిన్న, ఇంకా ఇప్పుడు రితీష్ రాణా కూడా అయిపోతే వాళ్ళకి బ్యాటింగ్ ఇంకా లేదన్నట్టు. అంటే జోఫ్రా ఆర్చర్ వస్తాడు, బాల్ స్ట్రైక్ చేస్తాడు, కాకపోతే బ్యాట్ స్వింగ్ తగిలితే వెళ్తుంది, లేకపోతే బిస్కెటే. హసరంగా కూడా ఉమ్, కొంచెం అంతే. నిన్న వీళ్ళకి. పిచ్చి స్లో పిచ్ కదా. నితీష్ అవును, రాణాని రియాన్ పరాగ్ ప్లేస్ లో ఆడిపించి రియాన్ పరాగ్ ని హిట్టింగ్ పంపించాల్సింది. మేబీ ఇంకొంచెం అవును, ఎక్కువ స్కోర్ అవును, వచ్చేదే వాళ్ళు. అవును, అవును, అవును. వీడు ఫినిష్ అంటే రా. కొంచెం వీడు జైపూర్ కదా, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కదా, చాలా ఇయర్స్ నుంచి ఆడుతున్నారు కదా పరాగ్ గడు. సో మేబీ అందుకని పంపించినట్టున్నారు. ఇంక పైన కొంచెం ఎక్కువ స్కోర్ కొడతారేమో అని. రానా అంటే ఈ మధ్య వీళ్ళకి వచ్చాడు కదా కేకేఆర్ నుండి, మేబీ అందుకని వచ్చుంటాడు. బౌలింగ్ అయితే బాగానే వేసుకున్నారు.
కృణాల్ పాండ్యన్ ఎక్సలెంట్ బాగా చేశారు వేసుకున్నాడు యాక్చువల్లీ. కరుణాల్ పాండ్యా. అవును అవును అవును. ఇసురు మంచి తప్పటమే. ఎకనామిక్. అవును పర్లేదు, ఇది కొంచెం ఈక్వల్ టైట్ మ్యాచే. పర్లేదు, ఆర్సీబీ కొంచెం అంతే. బ్యాటింగ్ బ్రిలియన్స్ వల్ల గెలిచారు అంతే. వాళ్ళు బ్యాటింగ్ బాగానే బ్యాటింగ్ ఆడారు, అవును స్లో అవును పిచ్. అవును అవును. 173 మంచి స్కోర్ ఆ పిచ్ మీద యాక్చువల్లీ. అబౌవ్ పార్ యాక్చువల్లీ. కొంచెం ఇంక్రీజ్ అయినా కూడా అయింది ఇంకా కొంచెం పోయింది. బ్యాటింగ్. అంటే బ్యాటింగ్ కి అవును కొంచెం ప్రోన్ అయింది పిచ్, తర్వాత అవును మారుతుంది అవును కొంచెం అలా. అవును అవును ఫస్ట్ లో అవును స్లైడ్ అవుతుంది బాల్ ఇట్లా, తర్వాత ఆగి ఆగి రావడం ఇట్లా అవును మెల్లగా అయింది, కొంచెం స్లో అయింది పిచ్. అవును సో అవును. అది ఓకే, ఒక మంచి మ్యాచ్. మంచి మ్యాచ్. దాన్ని ఒక ఎక్స్ట్రాడినరీ అన్నా, అంతే. ఒక గుడ్ మ్యాచ్, ప్రెస్టీజ్ డీసెంట్ మ్యాచ్. ఆ సూపర్ అంతే. మ్యాచ్ అనే డీసెంట్ మ్యాచ్ మంచి. ఇది మంచి మ్యాచ్ అంటే అసలు మంచి ఇది ఉమ్. రసవత్తరంగా సాగింది అసలు లాస్ట్ లో. ఇది ఆల్మోస్ట్ చేతిలో ఉంది. ఆల్మోస్ట్ ఏంటి, చేతిలోనే ఉంది. అవును అవును అవును. అసలు ఎలా పోగొట్టారో ఆడకే తెలియదు. మెయిన్ థింగ్ వీళ్ళ దాంట్లో ఒకటి ఏంటంటే మరి ఎందుకో తెలియదు, కెప్టెన్షిప్ ప్రెషర్ ఏమో కానీ బాపు కొంచెం స్టాండింగ్ ఇన్నింగ్స్ ఉండాలి కొంచెం కొంచెం మనోడు ఎక్కువసేపు నుంచోవాలి. బాపు వచ్చాడు, ఏదో ఒక 5 నిమిషాల్లో మ్యాచ్ ఫినిష్ బాపు చేద్దాం అనుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వికెట్ కొంచెం ఇచ్చాడు. గ్రిట్ ఆడాలి బాపు కూడా. అవును. ఎందుకంటే అయినా వచ్చి మరి లేదు ఏమైనా షార్ట్ క్యామియో లాగా ఇస్తారంటే అట్లా కూడా ఇవ్వట్ల. చాలా తక్కువ బాల్స్, అవును. స్కోర్ కూడా తక్కువే. అలా అయిపోతుంది. స్టప్స్ కూడా వాడి తప్పేం లేదు, స్టప్స్ కూడా కొడదామని ట్రై చేశాడు కాకపోతే వెళ్ళిపోయింది. ఇంకా బాపు ఉమ్. అది కొంచెం ఉండాల్సింది బాపు అయినా కొంచెం సిచ్యువేషన్స్ లో. అవును. రాహుల్ పాపం వాడు వాడి జడ్జ్ చేయాలి కరెక్ట్ బాల్. ఇంకా అది గూగ్లీ అనుకున్నాడు వాడు, బయటికి తిరిగింది ఇంకా అది. అన్లక్కీ కొంచెం. అన్లక్కీ అంతే, ఎడ్జ్ అయింది ఇంకా అది. ఉమ్. అయినా లాస్ట్ లో లిటరలీ రన్అట్స్ అవ్వపోయి ఉంటే ఇంకా గెలిచే సిచ్యువేషన్. 8 బాల్ 13 రన్స్ ఎంత ఉంది కదా. స్టార్ కాడ స్టార్క్ గాడు కూడా కొడతాడు. కొడతాడు. 8 బాల్ 13 రన్స్ అంటే అసలు పెద్ద సింగిల్ విషయం ఎందుకు కాదు, అక్కడ. స్టార్ కొడతాడు. ఆ ఇక్కడ రోహిత్ శర్మ వచ్చి అక్కడ నేను బ్యాట్స్మెన్ నేను కొడతా అనుకున్నాను ఏంటి. అది సింగిల్స్ వల్ల ఇది పోయింది. సరే అశుతోష్ శర్మ అదే పోయింది అనుకుంటే, అశుతోష్ శర్మ కాకుండా మరి తర్వాత కుల్దీప్ కుల్దీప్ది, యాదవ్. మోహిత్ శర్మది ఇద్దరిది. కుల్దీప్ పర్లేదు, అంటే ముందు బాల్ 2 రన్స్ అవును వస్తే స్కోర్ తగ్గుతూ లాస్ట్ ఓవర్ లో అనుకోవచ్చు. అవును అవును అవును. ఈడెందుకు సింగిల్, రిస్క్ మోహిత్ శర్మ సింగిల్ కదా. అదే కదా. మోహిత్ శర్మ ఆ అంటే ఆ రన్ కూడా కొంచెం డౌట్ఫుల్. పరిగెత్తాలా అన్నట్టు కొట్టిన ఆగాడు తర్వాత మధ్యలో. ఒక గ్యాప్ ఇచ్చాడు, ఒక చిన్న పాజ్ ఇచ్చాడు, మొమెంటరీ పాజ్. ఉమ్. ఈడు అటు పక్క స్టార్ పరిగెడుతున్నాడు, ఇంకా మేబీ ఇంకా ఈడు అవుట్ అవ్వకూడదని చెప్పి పరిగెట్టినట్టు ఇంకా శాంట్నర్ మంచి త్రో. అది ఇంకా చేతిలో ఉన్న మ్యాచ్ పోగొట్టుకున్నారు పాపం. కానీ ఇంకా అది శాంట్నరే ఆయన ఇచ్చాడు ఉన్నాడుగా. మ్యాచ్ వాళ్ళకి. అవును అవును. ఆ కరుణ్ నాయర్ వికెట్ అది అసలు మామూలు బాల్ అక్కడ కాదు. అస్సలు ఎక్సలెంట్ బాల్. అసలు ఏం తిరిగింది బాల్ నిజంగా అసలు. పర్ఫెక్ట్ బాల్ అసలు అది మాత్రం. కానీ డైరెక్ట్ కరుణ్ నాయర్ ఇంటర్నేషనల్ బాల్ అసలు వేస్తాడు. ఆ పిచ్చ కొట్టడు అది కొట్టాడు కరుణ్ నాయర్ అసలు. బాల్ రిడెంప్షన్ కాదు అసలు. హట్ అయ్యాడుగా బుమ్రా, కొంచెం అదే కదా. ఫీల్ అయినట్టున్నాడు. అవును. మంచి కొట్టడు కొట్టాడు అసలు. తీసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఇండియన్ టీం కి మంచి ఛాన్స్ ఉంది, ఇంకా చాలా గట్టిగా, అవును చాలా గట్టిగా అవును కంబ్యాక్ అవును ఉంది. అవును అవును అవును. చాలా గట్టి కంబ్యాక్. అవును. ఏది దట్టు మన విజయ్ హజారే పర్ఫామ్ చేశాడు, రంజీలో చేశాడు, స్మట్ లో కూడా చేశాడు. మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ మూడిట్లో ఉంది. ఐపీఎల్ మళ్ళీ, ఇది ఇప్పుడు ఒక ఐపీఎల్ ఫస్ట్ ఒక మ్యాచ్. వైల్ తర్వాత. అవును. డీసీఓలో కూడా చాలా మంచి పని చేశారు. రిజ్వీన్ తీసుకోకుండా ఇంపాక్ట్ లాగా నా కరుణ్ నాయర్ తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. మంచి పని, మంచి అవునవును. అంటే ఒక ఛాన్స్ వచ్చింది మంచి ప్రూవ్ చేసుకోవడానికి. అవును. కొంచెం కొంచెం మంచి ఎవడైనా కింద, అశుతోష్ అయినా రెండో రన్ కోసం ఎందుకు లిప్- ఉన్నాడు కదా, ఎవడో ఒకడు సింగిల్ తీస్తారు కదా అనుకోవాల్సింది, అవునవునవును ఎందుకంటే అశుతోష్ లాస్ట్ అవునవునవునవును ఓవర్ లో అవును అయినా ఫినిష్ చేస్తాడు. అవును వాడికి ఆ అవును అవును ఎబిలిటీ ఉంది. సో అవును అవును. కొంచెం మ్యాచ్ ఫిక్సింగ్ అనిపించింది, బట్ స్టిల్ రాదు. అదే అదే. అవును. విప్రాజ్ కూడా బాగా స్ట్రైక్ చేశాడు మా బాల్ లాస్ట్ లో. చాలా బాగా ఒక స్ట్రైక్ 6 చేశాడు. ఒక 4 ఇంకా మంచి. ఆ దానిలో కూడా ఇంకొంచెం కొంచెం ఇంకా వెళ్ళిపోదాంలే ఎక్కువ చివరి దాకా ఎందుకులే అన్నట్టు కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఇంకా అయిపోయింది అది. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసి ఆల్మోస్ట్ వైడ్ అలా అది. అవ్వాల్సి వచ్చింది. అలా ఉమ్. మంచి నేను ఇది అనుకున్నా మనం ఏం కాదులే, అయినా కానీ డీసీఏ గెలుస్తుంది, వీడు వస్తాడు స్ట్రైక్ ఆ, లోకి, మిచెల్ స్టార్క్ గాడు ఏదో ఒకటి స్టార్క్ వేస్తాడు కొడతారు. అనుకున్నా. అంటే ఇప్పుడు బాల్ టు రన్ ఆల్మోస్ట్ బాల్ టు రన్ సిచ్యువేషన్. 8 బాల్స్ 13 అంటే ఆల్మోస్ట్ బాల్ టు రన్ సిచ్యువేషన్. సో ఒక బౌండరీ పడినా చాలు నీకు బాల్ టు రన్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అంతే. స్టార్క్ అంటే ఆబ్వియస్లీ కాస్త ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ బౌలర్స్ వాళ్ళు ఇంకా ఉమ్. కొంచెం స్వింగ్ చేయగలరు. ఇప్పుడు కమిన్స్ లాగా కొంచెం స్వింగ్ చేయగలరు. కమిన్స్ ఎడ్జ్ అయినా 4 స్టార్క్ అయినా. వెనకాల ఆడు స్ట్రైక్ చేస్తే అంతే ఏదోటి. ఎగ్జాక్ట్లీ అట్లా. అనవసరం ఆ సింగిల్. సర్లే, మోహిత్ శర్మ అవును. ఏమనుకున్నాడు, న- ఈసారి నేను ఢిల్లీకి ఫినిష్ అదే చేస్తా కదా. అనుకున్నాడు మరి. సర్లే. నమందీర్ గడ్ బాగా చేశాడు మంచి ఫస్ట్ ఇన్నింగ్స్ లో.
అవును, నమందీర్ వాడు గాడు మంచి మంచి స్ట్రైకింగ్ ఇస్తాడు. మంచి స్ట్రైక్ చేశాడు బాల్. వాడు తిలక్ వర్మ పాపం బాగా హర్ట్ అయినట్టున్నాడు ఆ రోజు ఆ ఇన్నింగ్స్. వాడికి అప్పుడు ఇంజురీ ఏదో ఏదో ఫింగర్ ఇంజురీ ఉండటం వల్ల కొట్టలేకపోయాడని చెప్పి ఇంకా వాడు కూర్చున్నాడు. నెక్స్ట్ ఉమ్. 2 ఇన్నింగ్స్ బాగా ఆడాడు మంచిగా. 30 బాల్స్ వీడు 59 ఫస్ట్ వీడు అన్ని దాంట్లో. పెద్ద పెద్ద వికెట్లు దీనిలో తీస్తున్నాడు కూడా బాబాయ్. నిగమ్, అవును. విప్రాజ్ నిగం మొన్న కోహ్లీ కదా అంత ముందు. కోహ్లీ, ఇవాళ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, రెండు యా పెద్ద వికెట్లే. అవును. మంచి బౌలింగ్ వీడు చాలా లిటరల్లీ ఈ సిచ్యువేషన్ లో చాలా మంచి అసెట్ వీడు మంచి టీమిండియాకి. ఏజ్ ఉమ్. తక్కువ లిటరల్లీ. రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్, బాల్ ని పట్టుని స్ట్రైక్ కొడతాడు. చేస్తున్నాడు. ఆ, ఆ మళ్ళీ బాల్ ని స్ట్రైక్ చేస్తున్నాడు, చాలా మంచి అసెట్ మంచిగా. అది ఒక సిరీస్ కి పెట్టుకోవచ్చు. అన్న, ఓడిఐస్ కో వెస్ట్ ఇండీస్ కో ఏదో ఒకటి పంపిస్తే సెట్ అయితే. ఒక దాని తర్వాత ఒక మెయిన్. సిరీస్ ట్రై చేస్తే ఇప్పుడు మన నార్మల్ గా మెయిన్ టీం కాకుండా ఇండియా టీం వెళ్తారు కదా, ఆ కొంచెం దాంట్లో అయినా ట్రై చేసుకున్నా కొంచెం మంచి అసెట్ అవుతాడు విప్రాజ్ నిగం. వీడు దిగ్వేష్ రతి వీళ్ళిద్దరు కొంచెం, దిగ్వేష్ రతి గారు ఆడు కూడా మంచి ఎకనామికల్ గా ఉండి ప్రతి మ్యాచ్ లో కనీసం ఒక వికెట్ అయినా చేస్తున్నాడు. వీడు దిగ్గజ్ ఇద్దరు వీళ్ళిద్దరు కాంబినేషన్ మంచిగా స్పిన్నర్స్ దొరికారు. లా ఉన్నా, వరుణ్ చక్రవర్తికి అవును. లోడ్ తీసేసి ఓడిఐ ఆడుకుంటారా అంటే సరిపోద్ది. అంటే వరుణ్ చక్రవర్తికి ఏజ్ ఎగ్జాక్ట్లీ ఎక్కువేగా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అవును, వరుణ్ చక్రవర్తి కొంచెం లోడ్ తగ్గుద్ది. అవును. అది. కుల్దీప్ కూడా లిమిట్ చేసుకోవచ్చు ఓడిఐకి టెస్ట్ కి మాత్రం. ఆ, ఎందుకంటే టెస్ట్ లోకి బెస్ట్. వచ్చారంటే వన్స్ కుల్దీప్ ఆల్ టెస్ట్ లో ఉన్నాడు. టెస్ట్ లోకి వచ్చిన తర్వాత ఇంకా T20 కంటే కొంచెం కష్టం కుల్దీప్ కి వెంటనే. ఇప్పుడు కొత్త బౌలర్ తీసుకురావడం కంటే అశ్విన్ వెళ్ళిపోయాడు కదా, కుల్దీపే ఎగ్జాక్ట్లీ. టేక్ ఓవర్ చేస్తే కుల్దీప్ కంటిన్యూ చేసుకుంటే అవును, కుల్దీప్ కొద్దిసేపు అక్షర్ మంచిగా స్పిన్ సరిపోద్ది టెస్ట్ లో. అంతే. నవ్వెందన్ ఒకవేళ టీమ్ లో ఉంటే గనక వాషింగ్టన్ కూడా వేస్తాడు ఒకవేళ కావాల్సి వస్తే. ఉమ్. ఇంకా అది డిపెండ్స్, ఇంకా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ప్రస్తుతానికైతే పిచ్లో. జడ్డు ఉన్నాడు కాబట్టి, అదే ప్రస్తుతానికి జడ్డు ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. మీ జడ్డు కూడా అట్లా వెళ్ళిపోతాడులే ఇంకో 1-2 ఇయర్స్ మంచి మ్యాక్స్. జట్టు కూడా ఇంక వెళ్ళిపోతారు అదే నెక్స్ట్. ఈ రోహిత్ శర్మ జట్టు ఆల్మోస్ట్ ఒకే టైం రిటైర్మెంట్ అనుకో ఇంకా. రోహిత్ శర్మ ఇప్పుడు రిటైర్ ఇచ్చేసి టెస్ట్ కి ఓడిఐ ఆడుతుంటే బెటర్. ఈ డ్రాప్ అవుట్లు అదే చేయాలి ఇంకా. ఇవన్నీ సెట్ అవును అవ్వవు. అవును. డ్రాప్ అవుట్లు అదే లాస్ట్ టైం కూడా అనుకున్నాను కదా, డ్రాప్ అవుట్ వస్తే గనక భయ్య మళ్ళీ ఏమవుద్దంటే ఏదో ఒక మ్యాచ్ మళ్ళీ కి తిరిగి ఎప్పుడో రావాలి. ఇప్పుడు వస్తాడు కదా. ఆ ఆ సైకిల్ 2 ఇయర్ సైకిల్ 2025 to 2027 సైకిల్లో 2 ఇయర్స్ లో ఒకసారి రావాలి. ఆ వచ్చే మ్యాచ్ మన క్రూషియల్ మ్యాచ్ అయితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు మొన్న ఎంసీజీలో ఉంది, మన ఆస్ట్రేలియా బీజీటీలో సిరీస్ ఉంది. లో కూడా అదే అయింది. ఫస్ట్ మ్యాచ్ గెలిచాం, బీజేటీలో సెకండ్ ఏమైంది? మ్యాచ్ అంతే వచ్చాడు, అయిపోయింది. అప్పటి నుంచి పోయింది. దొబ్బింది. అక్కడ కెప్టెన్సీ పరంగా మెయిన్ పక్కన పెడితే బ్యాటింగ్ కూడా కన్సిస్టెంట్ గా ఉంది. రాహుల్ జైస్వాల్ మంచిగా ఓపెన్ చేసుకుంటే నీట్ గా ఉంది. దాన్ని కొంచెం కదల్చడం వల్ల ఇంకా ఆబ్వియస్లీ రాహుల్ ఫ్లోటరే, కాకపోతే వాడైనా కొంచెం సెట్ అవ్వాలి కదా మా దట్టు ఆస్ట్రేలియన్ అవును. కండిషన్స్ మీద. అవును. స్టార్క్ ని కమిన్స్ ని వీళ్ళని ఫేస్ చేస్తూ. అవును. ఇంకా అదే ఏం కాదు డిపెండ్స్. ఎప్పుడప్పుడు ఇంకో అవును. 38 ఇయర్స్ వచ్చాయి, వెళ్ళిపోతాడులే స్లోగా. అంతే. 2027 కూడా ఆడతాడని ఏం లేదు, గెలిపిస్తాడేమో కానీ. బట్ ఏమో, చూడాలి వరల్డ్ అది. కప్ మేబీ వరల్డ్ కప్ ఏమో ఓడిఐకి ట్రై చేయొచ్చు కానీ టెస్ట్ అయితే నాకు తెలిసి లైట్ తీసుకుంటే బెటర్ కొంచెం. మళ్ళీ నెక్స్ట్ డబ్ల్యూటీసీ గెలిచాలి, ఇవన్నీ పెట్టుకోకపోతే బెటర్. అవును అవును రోహిత్ శర్మ టెస్ట్ లో కష్టాలే, ఎందుకంటే ఇప్పుడు ఫారిన్ అవును కండిషన్స్ ని రీడ్ చేయలేక కొంచెం క్లూలెస్ గా కనిపిస్తా ఉంటాడు అవును అప్పుడప్పుడు ఫారిన్ కండిషన్స్ లో. అవును అసలు ఏం చేయాలో అర్థం కాదు. అవును. ఉమ్, ఇంకా మనం అసలైన మ్యాచ్, మన అసలైన మ్యాచ్. యా. అద్భుతమైన ఒక విక్టరీ. ఎస్. బ్యాక్ ఇప్పుడు టు కొంచెం పాయింట్స్ టేబుల్ లో ఇది అలా కాస్త వెళ్ళాం దీంతో బ్యాక్ కిందకి. టు ఫామ్ అని చెప్పొచ్చు. యా. కాస్త నెక్స్ట్ కూడా కన్సిస్టెంట్ గా ఉంటే కొంచెం మంచిగా చాలా ఎస్. హెల్ప్ఫుల్ అవుద్ది. ఈ 40, ఇవాళ ఈ 44 ఇయర్ ఓల్డ్ యంగ్ మ్యాన్ కి మళ్ళీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని ఇండియా టీంకి వచ్చిన వికెట్ కీపింగ్ క్యాచ్లు ఇస్తున్నాడు. అదే ఒక కదా. లాంగ్ రన్అట్ వేస్తాడు. హైయెస్ట్ డిస్మిసల్స్ కూడా అయినాయి కదా, 201. 200 డిస్మిసల్స్ ఫస్ట్ టైం ఇన్ ఐపీఎల్, 201 టోటల్. ఆ, ఒక రన్అట్ పంపౌట్, మళ్ళీ అబ్దుల్ రన్అట్, సమద్ ది. క్యాచ్. అది అవును. ఎక్కడి నుంచి చేశాడు, వికెట్ కీపింగ్ లో అదే నుంచి కదా. చేశాడు. అది కూడా తెలుసా, తీసుకున్నాడు మా మిస్ అయ్యి పక్కొచ్చి తీసుకున్నాడు బాల్. సర్లే అయిపోయింది అంటే లైట్ తీసుకొని ఆ తర్వాత లేదని చెప్పి బాల్ లెఫ్ట్ హ్యాండ్ లో ఉంటే హ్యాండ్ మార్చి వేసాడు పైకి ఇలాగా. ఓవర్ ద హెడ్ అవుట్. వచ్చింది సమద్ గడికి. అది అవుట్, అది లిటరల్లీ ఎక్స్పెక్ట్ మామూలుగా కూడా లేదు చేయకుండా. వ్యవహారం. అవును. కానీ నూర్ అహ్మద్ గడు భలే భలే బీట్ చేయించాడు రిషబ్ పంత్ మాత్రం. చాలా మంచి అవును. లెన్స్ పెట్టాడు, మంచి మంచి లెన్స్ పెట్టాడు. కొంచెం అక్కడే వీళ్ళకి స్కోర్ తగ్గింది. నూర్ అహ్మద్ స్పెల్ చాలా క్రూషియల్ ఈ మ్యాచ్. చాలా క్రూషియల్. నూర్ అహ్మద్ జడ్డు కూడా మంచి తీశాడు, మంచి స్పెల్. కమ్బ్యాక్ ఇచ్చాడు, ఫస్ట్ ఓవర్ లో కొట్టించుకున్నాడు గడ్డు. అవును అవును మార్చ్ తో
తర్వాత అవును వికెట్ ఆడి వికెట్ అవును తీసాడు కదా మార్ష్ది. సో అవును ఈక్వల్. అవును ఈ మన పవర్ ప్లే అయితే ఇంకా ఎక్సలెంట్. కంబోజ్, ఖలీల్ మంచి 3 3 ఓవర్స్ స్పెల్ అసలు. మంచి థింగ్ అది ఏంటంటే ఆ స్పెల్ ని బ్రేక్ చేయలేదు, చాలా గుడ్ థింగ్ అది. అంటే లాస్ట్ లో పతిరానా వస్తాడు అన్న ఒక్క రీజన్ తో బ్రేక్ చేయలేదు, కానీ పతిరానా అవును కొంచెం ఒక అవును మైనస్ పాయింట్ సిఎస్కే కి. కొంచెం మామ ప్రస్తుతానికైతే, ప్రస్తుతానికి ఉన్న దాంట్లో అయితే ఇప్పుడు పర్లేదు ఎందుకంటే కానియచ్చు. ఇవాళ నేను చూసిన దాంట్లో లిటరలీ వాడు కొంచెం యార్కర్ లెంత్ ఆన్ టు ద స్టంప్స్ పెట్టుకొని చూస్తున్నాడు ఫైనల్ ఓవర్. లిటరలీ ఫైనల్ ఓవర్ లో వికెట్స్ ఉమ్, వచ్చినాయి, తక్కువ స్కోర్ వచ్చింది కాకపోతే 4 వైడ్స్, ఎక్స్ట్రాస్ 4. అంటే వైడ్ యార్కర్స్ కానీ వైడ్ స్టంప్ యార్కర్స్ యార్కర్స్ కానీ అండ్ ఇవన్నీ ట్రై అదొకటి. చేస్తున్నాడు. స్టార్టింగ్ ఇప్పుడు పంత్ గడ్ ఉన్నప్పుడు, సమర్థ్ గడ్ బదోని ఉన్నప్పుడు కరెక్ట్గా ఐడియా లేదు నాకు. వీడు ఉమ్, 15th ఓవర్ లో 13th ఓవర్ వచ్చాడు, తర్వాత మళ్ళీ 15th వేసాడు, అట్లా వేసాడు. ఉమ్, ఆ టైంలో వైడ్ యార్కర్ ఒకటి వేస్తే కొట్టారు మామ. ఉమ్, మళ్ళీ సేమ్ నెక్స్ట్ ఓవర్ కి మళ్ళీ వైడ్ యార్కర్, 2 వైడ్ యార్కర్స్ వేసారు, ఆ రెండింటిని కొట్టారు, ఒకటి 6 ఒకటి 4 కి. అంటే ఆ లెంత్ రీడ్ అయిపోయింది అన్నప్పుడు కొంచెం మార్చుకోవడం బెస్ట్. కొంచెం వీడు ఏం యాంగిల్ చేస్తాడంటే పైకి పెడుతున్నాడు ఈ మధ్య, మారిందంట కొంచెం పైకి ఎగ్జాక్ట్లీ, అవును అవును యాంగిల్. అవును 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 అవును. సో అది కూడా కొంచెం మైనస్ వేస్తే పాయింట్ అవ్వచ్చు. ఇట్లా కంటిన్యూస్ యార్కర్ లైన్ ట్రై చేసుకుంటున్నాడు, లేకపోతే షార్ట్ బాల్స్. ఇప్పుడు ఆ షార్ట్, ఇప్పుడు అవుట్ ఇది ఉంది మన ఎవడో బదోని గడిది, ఆ, అవుట్ అయ్యే బాల్ అది. అది థర్డ్ థర్డ్ అబౌవ్ షోల్డర్ వేయటం వల్ల నో బాల్ ఇచ్చాడు. అదే రిషబ్ పంత్ అట్లా. ఒక స్లోవర్ డెలివరీ చేసుకున్నాడు చూడు, అట్లాంటివి అవును అప్పుడప్పుడు ఒకటి రెండు మూడు వేసుకోవాలి. మనం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అవును వికెట్ పడిన బాల్ అవును. అట్లాంటివి వాడు వేసుకుంటే కొంచెం సెట్ అవుతాయి. అవును పేస్ 150 వేస్తాడు కదా. వాడు ఎంత యార్కర్ వేద్దాం అనుకున్నా బై మిస్టేక్ ఫుల్ టాస్ పొరపాటున పడినా అయిపోద్ది మా, ఉమ్. తీసేస్తారండి. ఇవాళ పేస్ షార్దుల్ కూడా యూస్ అదే అయింది. చేసుకుంటారు. అవును ఒకటి వైడ్ అవును యార్కర్ ట్రై చేస్తే ఒకటి మనకు ప్రాఫిట్ అయ్యింది కదా, సిక్స్ కొట్టాడు అవును మనోడు. అవును సిమిలర్ అంతే. అవును కానీ ఓకే, గెలిచాం కాబట్టి పాజిటివ్ ఇంటెంట్ తోనే వెళ్ళి నెక్స్ట్ మ్యాచ్ నుంచి మళ్ళీ ఏదో అంతే. ఒకటి నెక్స్ట్ మ్యాచ్ చేస్తాడేమో. నుంచి కొంచెం అంటే ఇప్పుడు గెలిచాక లైట్ తీసుకో, కొంచెం నెక్స్ట్ మ్యాచ్ కూడా పాజిటివ్ ఇంటెంట్ తోనే ఉండాలి. కొంచెం ఆ పతిరానా మెయిన్లీ ఎందుకంటే పవర్ ప్లే బౌలింగ్ బాగుంది, మిడిల్ లో బాగుంది, డెత్ లో పతిరానా ఎగ్జాక్ట్లీ. కొంచెం చూసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది మనకి. అంతే. బ్యాటింగ్ ఆబ్వియస్లీ రషీద్, షేక్ రషీద్ ఒక మంచి వాడు, మంచి మంచిగా ఆడుతున్నాడు, మంచి క్లాసీ చాలా షాట్స్ మంచి అంటే చూసుకొని బాల్ మనోడు టైం చేస్తున్నాడు. ఆన్ టు ద ప్యాచ్ చాలా మంచి ప్లేయర్ చాలా మంచి ఇవాళ. ప్లేయర్. అవును అవును ఉమ్. ఇవాళ ఫ్లిక్ తో వాడు చాలా రన్స్ స్కోర్ చేశాడు, అన్ని అవును ఫ్లిక్ లే అవును మాక్సిమం. అవును 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 కానీ ఫ్లిక్ ఆ స్లోవర్ లేకపోతే డెలివరీ డ్రైవ్, పిచ్ స్ట్రైట్ లేకపోయింది. డ్రైవ్స్ మంచిగా, 2 స్ట్రైట్ డ్రైవ్స్ 4 మంచిగా. అవును. అన్ని అంటే ఒక క్లాసికల్ ప్లేయర్ ఒక మంచి విధంగా. క్లాసికల్ ప్లేయర్. అవును అంటే ఇట్లనే ఒక పవర్ ప్లే గ్యాప్స్ లో ఆడుకున్న 6 ఓవర్లు అవును 65 లాగా తెచ్చిన, అవును ఓవర్కో రెండు అవును బౌండరీలు వేసి అవును అవును వీళ్ళిద్దరు చాలు. అవును అవును ఉమ్. మనం ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే 200 కొట్టామనుకో, అవును ఇప్పుడు పతిరానా సెట్ అయితే డెత్ లో అవును మనకి ఓపెనింగ్ స్పెల్ మాత్రం వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ మంచి బౌలర్స్ ఇన్ ఐపీఎల్. కంబోజ్, ఓపెనింగ్ స్పెల్. ఖలీల్ ఎక్సలెంట్. చాలా మంచి టర్న్ ఉంటుంది మా బాల్. బాల్ చాలా మంచి టర్న్ లిటరలీ. అవును. మంచి స్వింగ్ ఉంది, ఇద్దరికి మంచి స్వింగ్ ఉంది. ఖలీల్ మంచి, ఇంకోటి ఏంటంటే రైట్ లెఫ్ట్ కొంచెం కాంబో ఆ బౌలింగ్ లో కూడా, అవును. అదొక అడ్వాంటేజ్ అవుతుంది మళ్ళీ మనకి. కంబోజ్ ఎండ్స్ నుంచి ఇంకొక వన్ చూసుకొని టూ మ్యాచెస్ తీసుకుంటాడేమో. తీసుకుంటారు. అవును బట్ ఖలీల్ ఆల్రెడీ సెట్ అయిపోయాడు. ఖలీల్ అసలు ఫస్ట్ అవును మ్యాచ్ నుంచి మంచి కంబోజ్ స్వింగ్ కూడా యాక్చువల్లీ తిప్పుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ కి ఈ మ్యాచ్ కి చాలా ఇది. ఫస్ట్ అవును. మ్యాచ్ లో బాగేశాడు, అప్పుడు ఎక్కువ స్కోర్ లేకుండా డిఫెండ్ చేయడానికి కేకేఆర్ కి, సో పెద్ద ఏం ఆ, లేదు. ఈ మ్యాచ్ మాత్రం ఉన్నంత వరకు కన్సిస్టెంట్ గా వేసుకున్నాడు మంచిగా. అవును. అంటే ఆ పూరాన్ వికెట్ కొంచెం ప్లాన్ చేసి తీసినట్టు అనిపించింది నాకు. అవును 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 లెగ్ సైడ్ ఇద్దరు ఫీల్డర్లు పెట్టి వాడు అక్కడే టార్గెట్ చేస్తాడని కాళ్ళ దగ్గరికి వేస్తే ఎగ్జాక్ట్లీ. కొంచెం అలా వాడు మిస్ వాడికి అయింది ఎల్బిడబ్ల్యూ స్ట్రైట్ లో. బ్యాట్ తో స్ట్రైట్ ఆడదాం అనుకుంటే అది మంచి వీడియో ఆ, అది మంచిగా. అదొక మంచి ఇది. అవును ఖలీల్ అహ్మద్ కూడా ఓకే, లాస్ట్ లో రిషబ్ పంత్ కొట్టాడు కానీ ఫస్ట్ 3 ఓవర్స్ మంచి లాస్ట్ లో. స్పెల్ అవును వేసుకున్నాడు. అవును 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 అంటే డెత్ లో నాకు ఎందుకంటే నాకు కొంచెం అనిపించేది ఏంటంటే ఓవర్టన్ డెత్ లో కొంచెం పికప్ అయితే బెటర్. ఎగ్జాక్ట్లీ. కొంచెం అవుతాడు, కొంచెం ఓవర్ టెన్. నాకు ఎలా అనిపిస్తుంది అంటే వేసుకుంటే డెత్ లో కొంచెం డెవలప్ చేసుకుంటే మంచి బరావలాగా అవుతాడు మంచి డెత్ లో సిఎస్కేకి. అది సో కొంచెం ఎందుకంటే లైట్ గా. వీళ్ళకి అవును వర్క్ లోడ్ తగ్గాలి అవును ఓపెనర్స్ స్పెల్. అవును వాళ్ళు వేయలేరు అవును డెత్ లో, కష్టం వాళ్ళకి. కష్టం. మంచిగా ఓవర్టన్ కూడా మంచి డెవలప్ అయితే ఖలీల్కి ఇంకా ఉమ్, 4th ఓవర్ ఆపేసి 3 ఓవర్ పవర్ ప్లే ఇచ్చేస్తే సరిపోద్ది. ఇంకా ఒకవేళ అంత కావాలనుకుంటే 4th ఓవర్ మేబీ మిడిల్ లో ఇచ్చుకోవచ్చు కాస్త. ఇవాళ ఉమ్, పతిరానా ఆ 13th ఓవర్ ఖలీల్కి ఇవ్వచ్చు. అంతే. ఇప్పుడు పతిరానా ఖలీల్, పతిరానా
ఓవర్ టర్న్ పతిరానా, నెక్స్ట్ ఓవర్ టర్న్ లాస్ట్ 4 ఓవర్స్ సరిపోద్ది. అవును 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 ఉమ్, చూసి అదే. మంచి వీడు వేస్తున్నాడు, వికెట్స్ వస్తున్నాయి, కాకపోతే అవును అన్నెసెసరీ ఎక్స్ట్రా చేసుకుంటాడు మా అండ్ లెంత్ వేరియేషన్స్ మార్చుకోవాలి. 6 బాల్స్ ఉంటే ఆల్మోస్ట్ 3-4 బాల్స్ సేమ్ లెంత్ చేస్తున్నాడు. రీడ్ చేస్తున్నారు వాడిని పతిరాన్ని, అవును కొంచెం చూసుకోవాలి. ఒకవేళ మరీ ఇట్లాగే రీడ్ చేసి మరీ ఎక్కువ కొట్టించుకుంటే మేబీ ఫస్ట్ మ్యాచ్ లో చేసుకుంటే కొంచెం ఎలిస్ ట్రై చేస్తే బెస్ట్. కాస్త ఎలిస్ కూడా వాడు అవును ఎక్సలెంట్ చేశాడు. బీబీఎల్ అయితే సాగొట్టాడు ఈ సీజన్ బీబీఎల్ లో బీబీఎల్ అవును. మంచిగా. అంటే మేబీ ఎలిస్ ని కూడా తీసుకోవచ్చు మనం కావాలంటే, ఎందుకంటే ఇద్దరిలో పెద్ద డిఫరెన్స్ అవును ఏం లేదు. పతిరానా అవును వేసినట్టే వేస్తాడు ఆడు కూడా, అవును అవును నాట్ అ ప్రాబ్లం. అవును అండ్ ఎలిస్ కూడా వద్దు అనుకుంటే ఇంకా నా ఒపీనియన్ రన్స్ ఇచ్చినా ఏమిచ్చినా శామ్ కరణ్ ని తీసుకొచ్చి కూర్చోబెట్టినా మనకు ఇంకో ఎక్స్ట్రా ఆ, బ్యాటింగ్ వస్తుంది, పర్లేదు. అంతే నో బ్యాటింగ్ ప్రాబ్లం. వస్తుంది. అవును అవును వాడు ఇంతే ఇస్తారు, అవును 40 కంటే ఏమి ఎక్కువ ఇవ్వడు. అవును అవును ఆ, అది. అవును సో కరెక్ట్. వర్త్ ఇట్. వాడు ఈ కరెక్ట్. మధ్య స్పిన్ వేస్తున్నాడు, ఒక 80-90 స్పీడ్ అవును లో వేస్తున్నాడు. అదే సో కదా, వాడి ఆ స్పిన్ స్లోవర్ బాల్స్ కూడా పేస్ వర్కౌట్ చాలా అవుతాయి. తగ్గిపోయింది. ఒకప్పుడు 130-140 వేసేవాడు, ఏమో మరీ దారుణం వేసాడు. 120 కూడా, వాడి హైయెస్ట్ 120 మొన్న మ్యాచ్ లో. వన్ ట్వంటీ టూ స్లోవర్ బాల్స్ వర్కౌట్ అవుతాయి బాబాయ్, మంచిగా. కొన్ని పిచ్చులు మంచి బాగా వర్కౌట్ అవుతుంది. వస్తున్నాయి కదా. చాలా వర్కౌట్ సో అవుతుంది. అవును అవును చాలా అదొకటి. వర్కౌట్ అవుతుంది. అండ్ మంచి నువ్వు మ్యాచ్ నువ్వు ఇవాళ కూడా, అబ్జర్వ్ కాకపోతే వీళ్ళు చేస్తే, కొంచెం మిడిల్ ఆర్డర్ లో చెప్పు చెప్పు. మిడిల్ ఆర్డర్ లో కొంచెం మనకి కొంచెం ఇదవుతుంది మా ఈ స్లో ఇవాళ కొంచెం అవుతుంది మనకు కదా. ఓపెనర్స్ అండ్ డౌన్ ద ఆర్డర్ కొంచెం దూబేను ధోని ఆటలు సరిపోయింది. కానీ ఆ త్రిపాఠి ఆ కొంచెం 1-2 పొజిషన్స్, అంటే 3-4 పొజిషన్స్, 1 డౌన్ అండ్ 2 డౌన్ కొంచెం సెట్ అవ్వాలనిపిస్తుంది కొంచెం ప్రాపర్ గా. వన్స్ బేడి మనం తీసుకొస్తే విజయ్ శంకర్ బదులు బాగుంటదేమో. ఎగ్జాక్ట్లీ, యాక్చువల్లీ అవును. మంచి బెట్టింగ్ తీసుకోవచ్చు, త్రిపాఠి బదులు తీసుకోవచ్చు. విజయ్ శంకర్ అయినా కాస్త ఏదో స్ట్రైక్ చేస్తున్నాం. త్రిపాఠి గాడు వాడు అసలు వాడు బొక్కాడు, వాడు బ్యాటింగ్ మర్చిపోయినట్టు ఆడుతున్నాడు. అంతే, త్రిపాఠి అయితే అయినా విజయ్ కొడదామని శంకర్ ని చూస్తున్నాడు 1 డౌన్ కొంచెం. పంపించుకోవాలి ఇంకొంచెం అప్పుడు. అంతే ఇది అంతే. కొంచెం కింద విజయ్ శంకర్ ఆడిపించుకోవాలి. వండర్ పంపించి కొంచెం వంశ్ బేడి కానీ కొంచెం ధోని పైన కొంచెం అలా ఫినిషర్ లాగా వాడుకోవడానికి. వన్ ఆఫ్ అవును, ద ఫినిషర్. షేక్ రషీద్ సెట్ అవుతాడులే, అవుతాడు. నాకు అవును. అనిపిస్తుంది షేక్ రషీద్ అండ్ కొంచెం ఇంకొకటి ఏంటంటే మనకు ఆడతాడు. కావాల్సింది ఆ, మంచి ప్రాటజీ. రెండు ప్రాక్టీస్ సెషన్స్ లో అంతే, అంటే రీసెంట్ ప్రాక్టీస్ సెషన్ లో ఒకటి అండ్ టోర్నమెంట్ ముందు కూడా ఆండ్రే సిద్ధార్థ్ బాగా స్కోర్ చేస్తున్నాడంట. మొన్న 45 బాల్స్ 90 కొట్టాడంట ప్రాక్టీస్ సెషన్ మ్యాచ్ లో, లోనా? ప్రాక్టీస్ సెషన్ లో, ప్రాక్టీస్ మ్యాచ్ లో, ఇంటర్ మరి స్క్వాడ్ ప్రాక్టీస్ తీసుకోవచ్చు మ్యాచ్ లో ఫార్టీ ఫైవ్ అలాంటి. బాల్స్ 90 అంట. స్టా సీజన్ స్టార్టింగ్ ముందు ప్రాక్టీస్ మ్యాచ్ లో 74 ఎంతో కొట్టాడంట. మంచి ఇన్ ద లైన్ ఇప్పుడు. నెక్స్ట్ మ్యాచ్ ఇంద లైన్ లో వస్తాడులే ఇంకా, అవును. ఎందుకంటే త్రిపాఠిని కొంచెం చూసావు కదా ఆ 1 డౌన్ పొజిషన్ కావాలంటే ట్రై చేసుకోవచ్చు లైట్ గా. ఏంటి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్లే ఆఫ్ ఒకవేళ ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు రిస్క్ తీసుకోకుండా కొంచెం నార్మల్ చేసుకోవాలి. ఒకవేళ ప్లే ఆఫ్ లేదు, కొంచెం కష్టం, ఏదైనా మ్యాచ్ పోయింది అనుకో మధ్యలో, అప్పుడు కాస్త ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ సీజన్ కైనా సెట్ అవుద్ది కొంచెం మంచిగా. అంటే కొంచెం డూబేని టీమ్ లో పెట్టేసి ఆ ఇంపాక్ట్ ఏదైతే వాడుతున్నారో అది 1 డౌన్ కి వాడితే బెటర్, ఎగ్జాక్ట్లీ. ఇన్ మై ఒపీనియన్. అవును అవును. అంటే దూబే లేట్ ఇంపాక్ట్ఫుల్ ఉండట్ల. అస్సలు ఉండట్లే, అసలు అసలు అది అవును ఇంపాక్ట్ కాదు. వాడు ఇంకా అవును డిగ్రేడ్ చేస్తున్నాడు బ్యాటింగ్ అక్కడ వచ్చి. అవును 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 కానీ ఇవాళ నాకు కొంచెం క్రూషియల్, ఎందుకంటే ఆడ అది కూడా ఆడకపోయింటే అసలు సిఎస్కే ఇంకా కష్టమే అది. అవును 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 ఆ అవును. ఆ మెల్లగా వాడు అర్థమైనా. వాడి థింగ్ ఏంటంటే స్ట్రైక్ చేయట్లేదు మా వాడి బాల్ ని అసలు స్ట్రైక్ చేయట్లేదు. ఇప్పుడు ఇవాళ వచ్చిన పొజిషన్ కూడా మంచిగా స్పిన్ ఉంది అప్పటికి. మంచిగా అవును. బిష్నాయ్ది, జిగ్వేస్ది, ఐడెన్ అక్కడ ముగ్గురు ముగ్గురు స్పెల్ వెళ్తుంది ప్రశాంతంగా. ఆ, కొంచెం ఉమ్. స్ట్రైక్ చేయాలి కదా బాల్ ని. అటు స్పిన్ లో ఆడడానికి స్పిన్ స్పెషలిస్ట్ గానే తీసుకొచ్చాను. బాల్ స్ట్రైక్ చేయట్లే వాడు అసలు. స్పిన్ వాడట్లా, పేస్ వాడట్లా, ఏది ఆడట్లా. అదే ఏది వాడట్ల. ప్రాబ్లం. స్పిన్ కూడా ఏది భయపడిపోతున్నా. వాడట్ల. అంటే స్పిన్ మనోడు ఎట్లాంటివి కొడతాడు తెలుసా? నీకు ఇన్ కేస్ ఒక యుజ్వేంద్ర చహల్ లాంటి కొంచెం ఫ్లైట్ స్పిన్ వస్తే కొడతాడు. అది కానీ అవును అవును ఇప్పుడు అవును దిగ్వేష్ అవును. రాతీది కొంచెం ఫాస్ట్ బౌలింగ్ లాగా వచ్చి ఇట్లా తిరుగుతుంది, అది స్లైడ్ అయ్యే స్పిన్ స్లైడ్ అవుద్దాం కాబట్టి అనుకో. అవును 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 మనోడు అవును దాన్ని ఆడలేకపోతున్నాడు. కష్టం అవును వీడికి. అవును అవును. ఇవాళ అది కూడా ఓన్లీ మార్క్రమ్ బాగా ఆడుకున్నారు ఫుల్ కోట. మార్క్రమ్ ఫస్ట్ టైం ఫుల్ కోట 4 ఓవర్స్ ఐపీఎల్ లో. ఇచ్చాడు ఈ అమ్మ. అదే వికెట్ బిష్ణోయ్ గారి తీసాడు దగ్గరికి కదా. వెళ్ళాల లాస్ట్ ఓవర్. ఇంకా బిష్ణోయ్ ఒకటి ఓవర్ ఆడుకుంటే కాస్త ఇంకా చివరి దాకా వచ్చేదేమో వస్తా. ఎందుకంటే లేదు, ఎట్లాగో తీసుకోవట్లేదు కదా దుబే గాడు. భయపడ్డారు అనుకుంటున్నా నేను. లేదంటావా? అంటే ఎట్లా భయపడ్డారంటే వీళ్ళు, అయి ఉండొచ్చు. నువ్వు 4 ఓవర్లు లాస్ట్ లో చూసావు అనుకో, ఎప్పుడు లాస్ట్ బాల్ సింగిల్ డూబే గాడే తీసుకొని నెక్స్ట్ ఓవర్ స్ట్రైకర్ పెట్టుకుంటాడు. అప్పుడు అవును అవును పంతుగాడి ఆలోచన మారిపోతుంది. సర్లే ఈడు ఇప్పుడు దాకా కొట్టకపోయినా అవును అడ్డిగుట్లో ఒక 2 సిక్స్లు తగిలిస్తాడు, ఈడికి వచ్చిందే స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ ఎట్లా బ్యాటింగ్ ఎగ్జాక్ట్లీ. అనుకుంటాడు.
ధోని రావట్లేదు స్ట్రైక్ కి. అదే అదే ధోని అదే అదే. వస్తే ఖచ్చితంగా అవును తీసుకొచ్చాడు విష్ణుని. అవును 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 లెగ్ స్లిప్ పెట్టి షో చేస్తారు కదా ధోని అవును. వస్తే, అదే అదే కింగ్ అదే అవుట్ అదే అదే. చేద్దాం. ధోని అవును. రాలేదు స్ట్రైక్ అసలు, ఎప్పుడు దూబే అది వచ్చాడు లాస్ట్ 3 ఓవర్స్. అది ఏమో ఇంకా లాస్ట్ మ్యాజిక్. లో రిస్క్ తీసుకొని ఎట్లాగూ ఒక 12 balls 24 సిచ్యువేషన్ లోనే ఉంది కాబట్టి ఒకవేళ పోతే పోయింది వికెట్, ఎందుకంటే కింద ఓటర్ ఉన్నాడు, మన ఈడున్నాడు అంశుల్ కాంబోజ్ ఉన్నాడు, స్ట్రైక్ చేస్తారు ఇద్దరు బాల్ ని, రిస్క్ తీసుకొని ఊపితే ఊపేవాడు అని చెప్పి అనుకుని ఉంటారు నాకు తెలిసి. అంటే ధోని అవుట్ అయితేనే ఇక్కడ మ్యాచ్ దొబ్బేదని నా ఒపీనియన్. దూబే అవుట్ అయితే అవును మ్యాచ్ దొబ్బదు, ఉంటది. అవును అవును ఆ, అవును కరెక్ట్ చెప్పలేం. కరెక్ట్. ఇది అవును కరెక్టే. దూబే గారు ఫినిష్ చేస్తాడా ఆ 24 అయినా, నాకు కష్టమే డౌట్. కష్టమే. అవును. మంచి దుబే వెళ్ళిపోతే అందుకే ధోని ఓటన్ ఇద్దరు కలిసినే చేసేవాళ్ళు మంచిగా. చేసేవాళ్ళు అది ఎగ్జాక్ట్లీ. ఓవర్టన్ మంచిగా ఆడు స్ట్రైక్ చేస్తాడు, మంచి బాల్ వాడు కొడతాడు మా మంచిగా తగిలిన తర్వాత వెళ్తే అలా అనేది కాదు కానీ మంచి ఇంటెంట్ ఉంది వాడు ఓవర్టన్ లో ఫినిషింగ్ కి. అవును, నాకు ఇది నచ్చింది. అంటే ధోని స్టెప్ అప్ అయ్యి ఆ ఫినిషర్ రోల్ తీసుకొని ఆడడం బాగుంది యాక్చువల్లీ ఇప్పుడు మంచిగా అవును. మళ్ళీ సిఎస్కే. లాస్ట్ సీజన్ మరీ కింద వచ్చినట్టు కాకుండా ఈ సీజన్ కొంచెం పైన వస్తున్నాడు వికెట్స్ పడితే. అంటే టీం కి ధోని అవసరం ఉంది, ఇప్పుడు టీం కొలాప్స్ అవుతుంది కదా, సో అవును అర్థం అవును అవును చేసుకున్నాడు. అవును అది కొంచెం అవును ఇట్స్ గుడ్. అవును అవును. అంటే ఇది ఒక గ్రేట్ మ్యాచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మంచి మ్యాచ్, సిఎస్కే మంచి ఫ్యాన్స్, ఒక కాస్త రిలీఫ్. అది అంతే రిలీఫ్, ఒకటి ఒక మంచి కంబ్యాక్ మ్యాచ్, మంచి మ్యాచ్. సో ఇప్పుడు మనం షెడ్యూల్ కి ఐపీఎల్ నిమిషం షెడ్యూల్, కొంచెం ఈ షెడ్యూల్ ఉంది కదా, ఆ కొంచెం చాలా క్రిటికల్ గా ఉంది షెడ్యూల్. ఎట్లుందంటే మీకు మ్యాచెస్ అన్ని ఆల్మోస్ట్, లిటరల్లీ ఆల్మోస్ట్ సేమ్ టీమ్స్ తో పడతాయి. నీకు అవును చూపిస్తా చూడు. ఇక్కడ మనకి పీపీకేఎస్ వర్సెస్ కేకేఆర్. నువ్వు నెక్స్ట్ మ్యాచ్ ఉమ్. చూసావు అనుకో, బాటమ్ ఆఫ్ ద టేబుల్ లో ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్. సో అవునవునవును. బాటమ్ ఆఫ్ ద టేబుల్ గెలిచినోడికి ఆ, ఇది ఉంటది. ఆ అవును మిగతావాడు దెబ్బేస్తాడు. అవును. ఆ తర్వాత మళ్ళీ ఎంఐ వర్సెస్ సిఎస్కే. సిఎస్కే అవునవును. అదే అది అదే నేను అదే ఆ చూసా. క్రికెట్ నేను మనకుంది. యాక్చువల్గా చూసి నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే అమ్మాయి ఉంది కదా, ఇప్పుడు మంచి ఎడ్జ్ ఉంటుంది అమ్మాయి వాళ్ళు కూడా, కొంచెం బొమ్రా తిరిగి వచ్చాడు, పాండ్యా మామ కూడా మంచి దీంట్లో ఉన్నాడు, దట్టు వాంకెడేలో. సో మంచి ఇది ఆ ఉంటుందిలే అనుకున్నా. కాకపోతే మళ్ళీ దాని ముందే మళ్ళీ చూడు, ఎస్ఆర్హెచ్ కి అమ్మాయికి మ్యాచ్ ఉంది మళ్ళీ. ఎస్ఆర్హెచ్ ఎంఐ గట్టి మ్యాచే ఉంటది అవును ఆబ్వియస్లీ, హండ్రెడ్ అవును పర్సెంట్ అవును. ముంబై అనుకుంటా కదా మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఎంఐ. ఎస్ఆర్హెచ్ అమ్మాయి హైదరాబాద్ లో. ఇది ఫస్ట్ ముంబైలో. మ్యాచ్ ముంబై అనుకుంటా, ఫస్ట్ మ్యాచ్ ముంబై, సెకండ్ మ్యాచ్ హైదరాబాద్. అవును ఇన్ 1 వీక్ స్పాన్ బాబాయ్. ఈ ముంబై వర్సెస్ అంతే. హైదరాబాద్, దాని అవును తర్వాత ముంబై వర్సెస్ చెన్నై, దాని అవును తర్వాత మళ్ళీ ముంబై వర్సెస్ హైదరాబాద్, దాని తర్వాత అవును చెన్నై వర్సెస్ హైదరాబాద్. అసలు ఈ హైదరాబాద్. అవును 4 కింద లోవర్ టీమ్స్ ఇప్పుడు. అవును అవును అక్కడ సిఎస్కే గనక స్టాండ్ అయితేనే మనం ప్లే ఆఫ్స్కి వెళ్తాం, అంతే. అవును అవును రోడ్ ఓడిపోతే అది ఇంటికే. అవును ఇదొక కరెక్ట్. గ్రూప్ స్టేజ్ మనకిప్పుడు, అవును అవును. తెలియని గ్రూప్ స్టేజ్. ఈ 4 మ్యాచెస్ లో ఈ 3 టీమ్స్ లో ఒక టీం అయితే వెళ్ళిపోద్ది ఈ 4 మ్యాచెస్ అయిపోయిన తర్వాత. అవును. అవును ఓ, నాకెందుకో కొంచెం సిఎస్కే ఈసారి ప్లే ఆఫ్స్ కి వస్తారని అనిపిస్తుంది. ట్రై చేయొచ్చు మంచిగా, ఉంది కొంచెం ఉమ్, ఇంటెంట్ కనపడుతుంది ఇప్పుడు మెల్లగా. కానీ ఒక స్పెషల్ మెన్షన్, మా వాడు బ్యాటింగ్ వరస్ట్ చేస్తున్నా, త్రిపాఠి గాడు ఒక ఎక్సలెంట్ క్యాచ్ తీసాడు పవర్ ప్లేలో, ఐడెన్ ఎస్, మాక్రమ్ది, మంచి రన్నింగ్ బ్యాక్వర్డ్స్ ఒక హెడ్ 25 మీటర్స్ లాంటి చక్కటి పరిగెత్తాడంట. క్యాచ్. అదే కదా. అది ఇంకా మన లాస్ట్ పొజిషన్ లోనే ఉన్నా. జస్ట్ సర్లే. పాయింట్స్ మా, జస్ట్ ఎంత ఒక 0 పాయింట్ ఇందాక చూసా, -1.25 అంత ఉంది. -1.276 మంది, ఎస్ఆర్హెచ్ -1.245. ఉమ్, కొంచెం జస్ట్ ఇలా ఒక అది 1 ఓవర్ ముందుకు గెలిచినా మనం 9th ప్లేస్కి వెళ్ళిపోయేవాళ్ళం. సో కానీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ లో గట్టిగా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ గెలవాలా? ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఒకవేళ ఎక్కువ రన్ రేట్తో గెలిస్తే 5th వెళ్ళొద్ది, లేదంటే కనుక 7th వెళ్ళొద్ది. ఉమ్, ఇంకా పంజాబ్ వాళ్ళు వెళ్తారులే పైకి రేపు. పంజాబ్ ఆబ్వియస్లీ రేపు గెలుస్తారు పంజాబ్ కోల్కతాని. వెళ్ళిపోద్ది, పంజాబ్ కేకేఆర్ కొంచెం గట్టిగానే సాగుద్ది మ్యాచ్. ఉమ్, మనకి కిందకి వస్తే లక్నో అక్కడ 4th ప్లేస్ నుంచి కిందకి వచ్చేస్తుంది, అవును ట్రై చేస్తే. అవును అంతే. కొట్టుకోవాల్సిన 4th ప్లేస్ కే. టాప్ 3 ప్లేసెస్ గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ ఫిక్స్ అని నా ఒపీనియన్. అవును అవును అవును. గుజరాత్ ఢిల్లీ అయితే ఫిక్స్. పంజాబ్ కన్సిస్టెంట్, వాళ్ళు కూడా కొంచెం సెకండ్ మ్యాచ్ కొంచెం పడింది కదా, మంచిగా రిటైర్ అవుతారు పైకి. సో పంజాబ్ కూడా అయిపోద్ది 4th ప్లేస్కి, ఇంకా అన్ని టీమ్స్ ఇంకా అన్ని.
ఆర్సీబీ అంతే. కానీ ఇప్పుడు తిరిగి వస్తే ఎస్ఆర్హెచ్, ఎంఐఓ, సిఎస్కేనో ఏదోటి, కేకేఆర్ అన్ని. ఫోర్త్ గుజరాత్ ప్లేస్ డీసీ ఆ అయితే రన్ రేట్ పక్కా ఉంటది క్వాలిఫై. ఆబ్వియస్లీ. అవును. యాక్చువల్లీ గుజరాత్ డీసీ డీసీ కూడా పక్క నేను ఓడిపోవడం క్వాలిఫై. మంచిదండి మా ముంబైతో. కొంచెం బ్యాక్లాష్ పడింది మంచిదే నేను వాళ్ళకి కూడా ఓడిపోవడంతో కొంచెం. కాస్త. ఆ కొంచెం మనకు కూడా తెలిసింది, కొంచెం లేదు చూసుకోవాలి అది ఇదని. ఫోకస్ పెంచాలి. అవును. అవును. ఫిఫ్త్ గేమే సో ఓడిపోయింది. ఇంకా ఇంకా సిక్స్త్ గేమ్ అన్ని టీమ్స్ అయిపోతే ఫిఫ్త్ గేమ్ ఓన్లీ డీసీ అను పీబీకేఎస్ ఓన్లీ 5 గేమ్స్. మిగతా అందరూ 6-7 ఆడారు. అవును. యా. ముల్లన్పూర్ లో మ్యాచ్. సో కమింగ్ బ్యాక్, పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. సో ఏమనుకుంటున్నావు ఈ మ్యాచ్ గురించి? ఫోర్త్ వర్సెస్ ఫిఫ్త్ పొజిషన్. పంజాబ్ నా ప్రకారం. పంజాబ్. పంజాబే. కొంచెం కానీ రీసెంట్ గా అంతకు ముందు మ్యాచ్ గెలిచారు కదా ముల్లన్పూర్ లో, కొంచెం నెక్ టు నెక్ జరుగుద్ది, మంచి నెక్ టు నెక్ ఫైట్ జరుగుద్ది. కానీ పంజాబ్ కొంచెం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎడ్జ్ ఉంటే కొంచెం బెటర్ అని. ఓకే. సో నీ ఒపీనియన్ లో రేపు ది పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఇన్ ముల్లాన్పూర్ కండిషన్స్? పర్ఫార్మర్ ఆఫ్ ద డే ముల్లన్పూర్ కండిషన్స్ ఐదర్ ప్రభ్ సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్. ఓకే. మెయిన్లీ శ్రేయస్ అయ్యర్. కోల్కతా నుంచి ఏమైనా మెన్షన్స్ ఉన్నాయా ఈడు ఆడతాడు కొంచెం అని? కోల్కతా నుంచి ఫస్ట్ బ్యాటింగ్ అయితే రఘువంశీ కొంచెం మంచి గ్రిట్ ఆడుతూ మంచి స్ట్రైక్ చేస్తున్నాడు బాల్ ని. ఫస్ట్ ఇన్నింగ్స్ వీళ్ళు బ్యాటింగ్ అయితే కేకేఆర్. ఓకే. ఫస్ట్ ఇన్నింగ్స్ వీళ్ళు కాదు, సెకండ్ ఇన్నింగ్స్ అయితే రహానే. ఇద్దరు. మంచి ఇది. ఓకే. అవును. అంటే రేపు మోస్ట్లీ నువ్వు బ్యాట్స్మెన్స్ గేమ్ అనుకుంటున్నావు? మోస్ట్లీ ప్రాబుల్లీ వెళ్ళొద్ది 200 వెళ్ళొద్ది నాకు తెలిసి. యాక్చువల్లీ అక్కడ అబౌవ్ పార్ అయితే 180, మాక్సిమం హైయెస్ట్ 180 ఎంతో. రేపు అవును. కొంచెం ఎందుకో గచ్చి కొంచెం అగ్రెసివ్ వెళ్ళి 200 వెళ్తారేమో అనుకుంటాను. ఫస్ట్ కొంచెం మంచి దాటిద్దేమో అని. వెళ్తారు వెళ్తారు. వెళ్ళడం వెళ్తారు. అదే. కానీ ఎవడైనా ఒక బౌలర్ రేపు ఎందుకో కొంచెం బాగా స్ట్రైక్ అవుతాడు అనిపిస్తుంది. స్ట్రైక్ అవుతాడు ఆబ్వియస్లీ. హర్ష్దీప్ అవ్వచ్చు, లేకపోతే మన ఈడైనా అవ్వచ్చు. మన వీడి పేరేంటి, ఫాస్ట్ బౌలర్ మన పీబీకేఎస్. సిబికేఎస్ ఫాస్ట్ బౌలర్ మార్కో యాన్సన్, సారీ యాన్సెన్. యాన్సన్. యాన్సన్ యాన్సన్. మొన్న కొట్టించుకున్నాడు కదా కొంచెం. మేబీ అవును. దిస్ కొంచెం మ్యాచ్ వస్తాడు ఈస్ గోనా బ్యాక్ ములాన్ బి బ్యాక్. పూర్లో. అవును. అవును. మంచిగానే ఉంటది మ్యాచ్ అయితే. ఓకే. నేను రేపు పీబీకేఎస్, అంటే ఇది వైల్డ్ గెస్ కానీ కొంచెం ఎస్ఆర్హెచ్ స్కోర్ ని ఈక్వల్ చేసేదట్టు ఆడతారు అనిపిస్తుంది ఫస్ట్ బ్యాటింగ్ వస్తే. అవును. 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 ఆ, చేసినా చెయ్యొచ్చు రేపు, ఎందుకంటే అవును. మొన్న ఓడిపోయి కొంచెం ఆల్రెడీ మెంటల్ నా కొడుకుల్లా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు 240 కొట్టి ఓడిపోయారంటే అది చాలా ఒక ఏమంటారు ఎమోషనల్, మెంటల్లీ డౌన్ అవుతుంది టీం. సో దానికి తగ్గట్టే పర్ఫార్మెన్స్ అవును. నెక్స్ట్ మ్యాచ్ లో ఇంకా గట్టిగా ఇద్దాం అని అనుకుంటారు కాబట్టి, సో వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ ఎస్ఆర్హెచ్ కి మించే ఉంటది. అవును. అవును. బికాస్ ఎస్ఆర్హెచ్ చాలా క్వాలిటీ టీమే. బట్ పంజాబ్ ఇన్ మై ఒపీనియన్ అవును. ఎస్ఆర్హెచ్ కంటే క్వాలిటీ టీం. మొన్న ఓడిపోయారు బికాస్ ఓన్లీ రీజన్ అభిషేక్ శర్మ ఇన్ అవును. మై ఒపీనియన్. అవును. సో చూద్దాం. సో యా, ఇన్ మై ఒపీనియన్ పంజాబ్ కింగ్స్ లో రేపు ప్లేయర్ ప్రియాన్షార్య ఆర్ ప్రభ్ సిమ్రన్ సింగ్. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ లో మేబీ రింకు సింగ్. హలో. 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 నీ వాయిస్ వినపట్లేదు మా నాకు. మ్యూట్ లో ఉంది.
వినిపిస్తుందా? యా వినిపిస్తుందా? హలో హలో యా వినిపిస్తుందమ్మా? యా యా వినిపిస్తుంది. సో యా సో యా దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. కంక్లూడ్ చేద్దాం బికాస్ నెట్వర్క్ ఇష్యూస్ కూడా యా వస్తున్నాయి సమ్ యా రీజన్ వల్ల. యా సో ఐ థింక్ వీ హ్యావ్ పుట్ ఆల్ అవర్ views and discussions in this video, and we'll get back in the next video. సో మీ కామెంట్స్ కానీ, మీ వ్యూస్ కానీ, లేదంటే మీ సజెషన్స్ కానీ, ప్లీజ్ కామెంట్ in the comment box, and please subscribe to Unprofessional Chatters for good movie content. And లైక్ అండ్ షేర్ టు అన్ప్రొఫెషనల్ చాటర్స్. yes, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మా వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ. యప్. యా